ఇలాంటి బిర్యానీ లేదంటే కర్రీస్ ఏమైనా కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ పైన క్యాప్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, మనకి అత్యవసర పరిస్థితిలో మనకి దానికి సరిపడా గ్లాస్ ఏదన్నా ఉంది అనుకోండి ఇంట్లో, దాన్ని తీసుకొని మన టంబ్లర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. పిల్లలకి ఏ రోజైనా సరే సాంబార్ కానివ్వండి, రసం కానివ్వండి, మజ్జిగ కానీ లంచ్ బాక్స్లో పెట్టాలి అనుకున్నాం అనుకోండి, దానికి సరిపడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, క్యాప్ ఏదైతే ఉందో దానికి సరిపడా గ్లాస్నే తీసుకోవాలండి. ఇక్కడ నేనేంటంటే గాజుది అయితే తీసుకున్నాను, మీకు స్టీల్ది ఉన్నా సేమ్ ఆ ప్లేస్లో స్టీల్ది అయినా తీసుకోవచ్చు అండి. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో పిల్లలకి బాక్స్లో పెట్టడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందని, కొంచెం కూడా లీక్ అనేది లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చితే మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ సీజన్లో మనకి ముఖ్యంగా వర్క్ అయ్యే ఒక చిన్న లిక్విడ్ని అయితే తయారు చేసుకున్నామండి. కొంచెం ఒక బౌల్ తీసుకుని దానిలో కొంచెం అయితే వాటర్ అయితే వేసేసుకున్నాను, దానిలో కొంచెం టూత్ పేస్ట్ అయితే వేసేసుకున్నాను, వైట్ టూత్ పేస్ట్ ఉంటే వైట్ టూత్ పేస్ట్ వేసుకుని దానిలో షాంపూ అయితే వేసేసుకున్నాను. ఈ రెండింటిని బాగా కలిపేసుకోవాలండి ఒక పాత బ్రష్ తోటి. ఈ సీజన్లో ఏంటి అంటే వైట్ షూస్ కానివ్వండి లేదంటారా ఇలాంటివి ఈ కలర్ షూస్ ఏంటి అంటే మనకి మురికి అనేది ఎక్కువ అవుతూ ఉంటుందండి. వీటిని ఉతికి ఆరపెట్టే అంత టైం ఉండదు, ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా, త్వరగా ఆరవు కదా. అలాంటప్పుడు ఈ లిక్విడ్తో కనుక మన షూస్ని కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, జస్ట్ బ్రష్ తోటి అప్లై చేస్తే చాలండి. తర్వాత పాత క్లాత్ ఏదైనా ఉందో పాత క్లాత్తో క్లీన్ చేసాము అనుకోండి, మనం ఈ షూస్ని ఉతకపోయినా కానివ్వండి వాష్ చేయకపోయినా కానీ ఈజీగా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. మురికి ఎక్కువ ఉన్న వాటికి కూడా ఈ విధంగా ఈ లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకున్నామంటే షూస్ అనేవి సేమ్ వాష్ చేసినట్లే అవుతుంది. మీకు అబ్జర్వ్ చూడండి, మీరు ఆ షూకి ఈ షూకి తేడా సేమ్ మనం ఉతికినట్లే అనిపిస్తే. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ సీజన్ ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అండ్ ప్లీజ్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఉండేవి, మీరు ఒక లైక్ని వాళ్ళు వేరే వాళ్ళకి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్